ఏందిరా? ఎక్కడున్నవే? ఇంటి దగ్గరనే ఉన్నా. అత్తున్నా. అత్తే అత్తున్నావు గాని మొన్న కూడా పైసలు ఇయ్యలే. పైసలు తీసుకొనిరా. ఏ ఇత్తగాని సప్పుడు అత్తన. సరే. ఇయ్యాలి అచ్చమైన దీపావళి, మా ఊరికి వచ్చింది దీపావళి. వాడు వచ్చేంతసేపు ఈ బీరన తాగుతా, కొంచెం టైం పాస్ అవుతుంది. ఏమైందంత నూరంత వాసన వస్తుంది? బీరు తాగినవా? తాగినా. తాగపోతే ఎట్లా? ఈ కొంతసేపు అయితే నేను కూడా వచ్చి తాగుతు గానే. నాకే సరిపోదు, నీకెక్కడ పోయమంటావు? సరే సరే, మన పని అయితే కానీ ఫస్ట్. ఉన్నవే కసక్కమని ఎంత చేసినా తడివి తీరుతలేదు మీరు. ఆహా, ఏమన్నవే నేను చూస్తా అంటే ఇంకొక రౌండ్ సేపు అవుతుంది. మాజాలు గాని పైసలు తెచ్చినావా? తెస్తని ఇంకొక రౌండ్ ఇస్తే అది కల్పించేస్తా. నువ్వు కూడా మొన్న ఇయ్యలే పైసలు. నేను ఎటన్నా పోతానా? నీకు తెలియదు ఉన్నా. పైసలు ఇచ్చినాకనే ఏదైనా. సరే, 3 కలిపి ఒక్కసారి ఇచ్చేస్తా. ఇంకొక రౌండ్. లేదు ప్లీజ్, కాదు నాకు. సరే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం కలిపిచ్చే. ఎవరిసినా ఎటు పోతాను? నేను ఎటు పోతానరా? ఆఫీస్ పోతున్నా. ఏం ఆఫీస్ రా? ఎప్పటికీ ఆఫీస్ అట్లా పోయి బీర్ తప్ప. ఏ బీర్కి ఇప్పుడేం తాగుతావురా? ఇప్పుడు తాగా. అరే కళ్ళు తాగదేంప మరి. కల్లా ఏ అద్దురా, కళ్ళు కూడా తాగా. ఏ మనిషిరా, ఏమైనా ఆఫీసు ఆఫీస్ ఆఫీస్ అయితే ఇట్లా. మరి ఈ బీర్ వద్దంటాను కళ్ళు వద్దంటాను కానీ ఏమన్నా సరుకుని ముట్టినవారు ఎప్పుడన్నా? ఎప్పుడు కూడా పోలేదురా. పోదా మరి, కసుక్కుంటది. నేను రెగ్యులర్ పోయేది ఉంది ఒకటి, కసక్కుంటది ఆంటీ. అబ్బా నేను పోనురా. ఏ మనిషిరా, ఆఫీస్కి పోతాను, ఉద్యోగం చేస్తాను, రేపు పెళ్ళి అవుతుంది, చేసుకుంటే ఏమవుతుందిరా? అవునరా, ఎవరు వాళ్ళు మంచోళ్ళేనారా? మంచోళ్ళు కాకపోతే నీకెందుకు చెప్తారా? నేను పోతలేనా? సరేరా, మరి నేను ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. నువ్వు ఓపిచ్చని ఉన్నారా? ఆఫర్ ఇస్తా అంటే ఆఫీస్కి ఇదంటే ఏందిరా? అప్పుడే కదా ఇప్పుడు రేపు పోవచ్చు ఆఫీస్కు. సరేరా, మరి ఫోన్ చేస్తా నాకు. హలో, ఉన్నావా అని? ఇగో నేను ఒక సరుకును పంపిస్తున్నా, మనం తర్వాత చూసుకుందాం. మనం 3 ఇచ్చేది ఉందిగా, ఒకటి మేనేజ్ చేసుకో. సరేనా? పారా సీనా, రమ్మన్న ఆంటీ. సరే పారా, ఎంజాయ్ అయ్యారా? అరే ఓ ఇదే ఇల్లు, అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. సరేరా. ఈ బ్యాగ్ ఎందుకురా? ఈ బ్యాగ్ ఎందుకురా? నాకు ఫోన్ చెప్పు. సరే పోదురా, ఫోన్ చేయి. ఏమైంది? చెమటలు పడతానే? నాకు భయం అవుతుంది. నేను ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైం, ఇంతవరకు ఎక్కడ పోలే. అవునా? నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. అవునా? బీర్ తాగుతావా? అబ్బో నేను తాగా. అవునా? సరే, నువ్వేం భయపడకు, నేను దగ్గరుండి నీకు నేర్పుతా, సరేనా?
ఏమైంది సడన్ గా లేచినావు? ఏం కాలే. లేతలేదా? నాకు భయం అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి గట్టినే ఉంటది. అలవాటు అయిన కొద్దీ నేను కూడా కొంచెం కొంచెం అలవాటు అయితేనే ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమైతుందా? నన్ను పెళ్లి చేసుకుంటాంటేనేంద్రా నీకు తలకే ఉందా అసలు? అవును, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు అవునన్నా కాదన్నా. నువ్వు అన్న నాకు చాలా అంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటే సమాజంలో నీకు విలువ ఉండదురా. ఈ సమాజం అంతా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నీకేం అర్థం కాదురా. ఈ సమాజం మాట్లాడే మాటలకు ఊరేసుకునే పరిస్థితి వస్తుంది నీకు. అయినా పర్వాలేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. అదే తలకే లేదారా నీకు? నాకు నువ్వు గవ్వండి ఏమి చెప్పకు. నాకు నువ్వు కావాలి గంతే. అరే ఇక్కడ నుంచి పోరా. ఇంకొకసారి ఈ మొక్క రావడం అనుకో నిన్నేం చెప్తానో నాకే తెలియదు. పోరా ఇక్కడ నుంచి. అబ్బా ప్లీజ్, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ వదలరా. బతుకా ప్లీజ్. చావు పోలేవు. నేను బతుకా, నేను బతుకనే బతుకా ప్లీజ్. సరేరా, నేను పెళ్లి చేసుకుంటా. కానీ ఒక కండిషన్. చెప్పు. ఈ ఇల్లు మా అమ్మ నాన్న కట్టించింది. మనం పెళ్ళైనాక ఈ ఇంట్లోనే ఉందాం, ఇక్కడనే ఉందాం. ఈ కండిషన్ నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇంత చిన్న విషయానికేనా? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకే? పెళ్ళైనాక వెంటనే మా ఇంటికాడ ఉందామని అంటే ఒప్పుకున్నందుకు. మా అమ్మ నాన్న చనిపోయినాక నేను ఒంటరిదాన్ని అయిపోయినా. నా అనుకున్న వాళ్ళు నన్ను దగ్గర తీయలేదు. ఏమన్నా పని కోదామన్నా కానీ ఆ పనికాడ కూడా ఏదోలాగా చూసేటోళ్ళు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆ పని ఎంచుకున్నా. నన్ను ఇంతగానో నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీ నమ్మకాన్ని పోగొట్టనండి. సరే, నేను ఒకటి అడుగుతూ చెప్తావా? ఏంటిదండి? నీకు పెళ్లి కాక ముందు నుండి కాళ్ళకు మెట్టలుండే ఎందుకు? నాకు పెళ్లి కాలేదు. కాళ్ళకు మెట్టలు పెట్టుకుంటే ఎక్కడన్నా బయటకు పోతే ఎవరు నా జోలికి రారని సేఫ్టీ గురించి పెట్టుకున్నానండి. అడుగు. సరేనండి. అన్నం తీసుకో అత్త, తినేవు. సరేనండి. ఇగో నీకు ఇష్టమైన గోంగూర పచ్చడి వేసుకొని వచ్చిన.
పిచ్చిలేస్తుంది నాకు దాన్ని చూస్తే. దాని అందం దాని కథ చూస్తే నాకు అంత పిచ్చిలేస్తాను. ఈ పిచ్చి బాడుకొని ఒక్కరోజు సుఖం చూపెడతా అంటే వీడేమో దాన్ని పెళ్లి చేసుకొని నాకు ఇటు కాకుండా చేసిండు. నీ అప్ప ఇలా వాని సంగతి చెప్తామంటే దోస్తాయి ఊకున్నాడు. అది కడుపుతో ఉన్నాడట. ఎట్లా మళ్ళా ఎట్లనో ఒక మెల్ల అంటే ఎట్లనో చేసేస్తా చేసాడప్ప. ఏమైనా సీను అంత మంచిదేనా? అంత మంచి కూర్చేసుకొని కూకోరా. కూర్చుంటా నువ్వు చెప్పాలారా నాకు. అంతేనా? మరి మొత్తానికైతే పెళ్లి చేసుకున్నావురా. రేపు మాపు తండ్రి అవుతాను కొడుకు. సరే మరి చాయ్ పట్టుకొత్తరా. సరే పెరిగరాపు. పొలం చూడు. ఏంది ఒక్కసారి పరిచయం చేపిస్తేనే వాడిని బుట్టలు వేసుకొని పెళ్లి చేసుకొని తల్లి అవుతున్నావా అని నగరేస్తున్నావు. నాకు ఇప్పుడు అది కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా? అడు నాకు ఇప్పుడు అది కావాలి. ఇప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడక ఇక్కడ నుంచి పో. అప్పుడు పైసలు అడుగుతుంది కానీ ఎన్ని కావాలి ఇప్పుడు ఎన్ని కావాలి తీసుకో. అది అప్పుడు, ఇప్పుడు నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. నాకున్నది నీకు లేకపోతే నన్ను పిచ్చోని చేస్తున్నావు. నాకు వశం అయితే లేదు. నడు లోబడుకో. మీ మొగుడు ఛాయ్ పెట్టేవారు. ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఇప్పుడు నీ మంచిగా ఉంటానా, నా జీవితం నాశనం చేయకు. ఏందే సంసారం లెక్క మాట్లాడతాను? ఒకప్పుడు నువ్వు చేసింది ఏందే? నీ జీవితం నేను నాశనం చేసిందానే. నడుపా, నాకు అది కావాలి. నీ మొగుడికి తెలియకుండా పోద్దాంపా. నడు. చదువు. అగో కొరియోడు వచ్చినట్టున్నాడే ఫోన్ చేస్తాడు. అరే ఆడు వచ్చినట్టు నుండి గిరాకు పోయేస్తా. సరేరా. ఏంది బాగా నగరాలు చేస్తాను? నడుపా. ఈ వంటి ఇస్తలేవు. నడు, నాకు అది కావాలి ఇప్పుడు. అరే నేను కడుపుతోనున్నారా? నాకు అవన్నీ చెప్పకు. కడుపుతో నాకు ఆఖరికి నాకు అవన్నీ అవసరం లేదు. నడు, నాకు కావాల్సింది నువ్వు. అరే నీకు పాపం తలుగుతుందిరా. కడుపులున్న నా బిడ్డకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేదురా. అంటే ఏమన్నా కాకపోతే చేస్తావా? చెప్పు, ఏం కాకుండా చేస్తా నేను. అరే ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి పిచ్చి? నేను పిచ్చి పిచ్చే మాట్లాడతా. నీ వల్ల నేను పిచ్చోని అయిపోయినా. వాణ్ణి నీకు పరిచయం చేసి అంత నాది నేనే నాశనం చేసుకున్నట్టు అయింది. ఏమైనా కొరియర్ కవర్ ఏదిరా? రేపు అత్తరాడ మళ్ళా. సరేరా, నేను కలుతా మరి. సరేరా. నీ సంగతి చెప్తా. పెళ్లి చేసుకొని నా జీవితం సంతోషంగా సాగిపోతుంది అనుకుంటే వీడేంది నా జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఈ విషయం మా ఆయనకు చెప్పాలా? ఈ విషయం మా ఆయన తెలిస్తే ఆయన బాధపడతాడు. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే అప్పుడు చెప్తా. వీడు దీని దగ్గర పోకుండా చేసిండు పెళ్లి చేసుకొని. దీన్ని ఎట్లా అనుభవించాలి? సీనా, అరే సీనా. చెప్పరా. ఏ సాయంత్రం అంత బాయ్. అంతే బాయ్. ఏమైనా కలుతనే లేదు ఈ మధ్య. కలుతలేవంటే ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉంటున్నాయిరా. సరే అట్లా పోయి బీర్ రాయడం పరాదు. అబ్బాయి ఇప్పుడు బయటికి రాను. సరే మరి ఇక్కడికి తీసుకొస్తా, తాగుతావా? ఈడికే తాగుతారా వచ్చి. సరే నేను పోయి తీసుకొస్తా. ఓకే తీసుకురా. మరి ఆమ్లెట్ చేసి పెట్టు. సరే ఓకే. ఇప్పటికి కూడా 3 పెగ్గులు అయిపోయినాయంద్రా. బారే కానీ ఎన్ని రోజులైనా మనం తాగక. రోజులు అవుతుందిరా.
చాలా సంతోషంగా ఉందిరా నీతో తాగితే. బస్కా ఉండంగానే తాగాలి. తాగురా ఎంత చెప్పొడతానే. సీనా సీనా ఎన్ని రోజులేరా నీ పిల్లని అనుభవించడానికి నీకు అందులో మొత్తం టాబ్లెట్ కల్పించండి రా. నువ్వేంద్రా గిట్లొచ్చినావు? అక్కడ నీ మొగుని మంచిగా దాగి పండబెట్టిన. అబ్బా నాకు ఒక్కసారి అది ఇయ్యవని. ఏ పిచ్చోడా ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను కడుపుతానన్నా. ప్లీజ్ నాకు నాకు తెలియదు. అరే నా భర్త నన్ను నమ్మి పెళ్లి చేసుకున్నారా, ఆయనకు నేను ద్రోహం చేయలేను. నేను ద్రోహం ఎందుకు చేయమంటాను? నాకు ఒక్కసారి అంతే, అర్థం చేసుకో ప్లీజ్. అరే నువ్వు ఇక్కడి నుంచి పోరా ఫస్ట్. అబ్బా ప్లీజ్ దండం పెడుతున్నా ప్లీజ్. బాబా ప్లీజ్ మౌనిక ఇవ్వలకి చెప్పని. నువ్వు ఇస్తుండదాను అసలు ఇవ్వలకి చెప్పని. అరే నా భర్త మంచోర్రా, అంత మంచి భర్తకు నేను అన్యాయం చేయలేను. నువ్వు అవన్నీ నాకేం చెప్పకే ప్లీజ్. నాకు వశపడతలేదు, చాలా గ్యాప్ వచ్చింది ప్లీజ్ ప్లీజ్. నేను మత్తు జిల్లేనట్టుంది. నేను మళ్ళీ వస్తా. సినా నేను మళ్ళీ వస్తా. ఏంది ఆడు మంద ఆగిపిస్తే నేను స్పృహ తప్పిపోయినా. నేను లోపలికి వచ్చాక ఇంటికి వెళ్ళి బయట కూతుండు. మీరిద్దరు కలిసి ఏమైనా చేసిరా? ఛీ ఏం మాట్లాడుతురండి? నా మీద మీకు నమ్మకం లేదా? సరేనే సరే 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 పండుగ. నేను తప్పు చేస్తేనే నన్ను అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం చెప్తే అర్థం చేసుకోడా? ఒకవేళ నేను చెప్పకపోతే నిజంగా నేను తప్పు చేసిందని అయిపోతా. ఏవండి ఏవండి ఏమైంది? ఎవరైనా కలొచ్చిందా? లేదండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏ విషయం చెప్పు. అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం అయితలేదండి. పిచ్చిదానా, నా చెప్పొద్దు చెప్తావు చెప్పు. ఇవాళ మీరు తాగినాక మీ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి బలవంతం చేయవేయండి. మొన్న కూడా గట్లనే చేసిండు. సరేనే నువ్వు టెన్షన్ పడకు. వాడు మళ్ళీ వచ్చినప్పుడు మన సంగతి నేను చూసుకుంటా. సరేనండి. ఇలా మీ ఆయన బయటకు వెళ్ళి మీ ఆయన పోయింది చూసి నేను నీ దగ్గరకు వచ్చిన. నువ్వు నాతో రోజు వండుకోలే, ఒక ఛాన్స్ ఇచ్చి నాకు. అరే ఏం మాట్లాడుతున్నావురా? తలకాయ ఉందా నీకు? నాకు తలకాయ ఉంది, నీ తలకాయ ఉండే పని చేస్తున్నాని. పిచ్చి పిచ్చి చేయకు, నీ పిండానికి ఏం కాకుండా చూసుకుంటా. అరే నీకు పాపం కలుగుతాయిరా. మా ఆయన అత్తే మంచిగా ఉండేది, నువ్వు పోరా. అది రాడి బయటికండి, నేను చూసిన ఇప్పుడు. అరే నీకు దండం పెడతారా? అరే ఏం చెప్తారో నీకు అర్థమవుతుందారా? అర్థమవడేముందిరా, ఇద్దరం కలిసి చేసినప్పుడు లేదా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. అరే అప్పుడు తను ఎవరో, ఇప్పుడు ఈమె నా భార్య. అరే నువ్వు అట్లా చేసు తప్పురా. తప్పే ఉందిరా తప్పు. నువ్వు ఏదో పెద్ద పతివ్రతం చేసుకున్నాడు, బాగా మాట్లాడుతున్నావు నువ్వు కూడా. అరే అది పెళ్లి కాకముందు ఎట్లోడు అడగాని, అది పెళ్లి అయినాక అదొకటి మంచిగా ఉంటది. అది చాలు నాకు. పెళ్లి కాకముందు 10 మందితో నువ్వు అన్నది అది. ఇలా నువ్వు పెళ్లి చేసుకునేసరికి నీకు పతివ్రత అయిందా అది? అరే పెళ్లి కాకముందు నలుగురు మెయింటైన్ చేసింది, సాటు సాటుకు మొగలు తెలియకుండా ఫోన్లు మాట్లాడేది. నీ దృష్టిలో మంచిదారా? అరే
ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించేరా, నీ పెళ్ళ గురించే. నీ పెళ్ళ పక్కింటి వాడికి అలవాటు అనుకుంటున్నావారా? అరే సీనా, మంచిగా మాట్లాడు. ఏదిరా మంచిగా మాట్లాడేది? అరే పెద్దలు ఊరికే అనలేదురా ఎవరి వాడు గెలవాలని. ఫస్ట్ నీ ఇంట్లో చూసుకొని నాకు చెప్పు. ఏమైందిరా మాట్లాడట్లేదు? నీ అసంటోనికి నా పెళ్ళ గురించి మాట్లాడ అర్హత లేదు. అరే నిజానికి చెప్పాలంటే తనకు బలిపెక్క పని చేయలేదురా, తన పొట్ట తిప్పల గురించి చేసిందిరా పని. అరే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు వేరే ఏమైనా పని చేసుకుని బతకరాదా అని, కానీ ఆమె ఎక్కడికైనా కానీ ఆమె శరీరాన్ని ఓడుకుంటూ ఉన్నారు కానీ పని చెట్లు ఇవ్వలేరురా. అరే సీనా, నన్ను క్షమించురా. ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడు నాదే తప్పురా. కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళైనాక వాళ్ళ భర్తను మోసం చేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళ కోసం భర్తను చంపడానికి కూడా వెనకాడతలేరురా. నీ భార్య అసుంటిది కాదురా. నేను ఎన్నిసార్లు వచ్చి తనని ఇబ్బంది పెట్టినా నా భర్తను మోసం చేయలేనని చెప్పిందిరా. నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నన్ను క్షమించరా సీనా, క్షమించమ్మా. అరే ఇప్పటి నుంచి మీరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండరా. నేను కూడా మారి సంతోషంగా ఉంటారా.